స్కిల్ సెన్సస్ కు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు 5 ఫైళ్లపై సంతకాలు చేస్తే అందులో స్కిల్ సెన్సస్ ఫైల్ కూడా ఒకటే. దీంతో స్కిల్ సెన్సస్ పై అందరి దృష్టి నెలకొంది. ఇంతకీ స్కిల్ సెన్సస్ అంటే ఏంటి? దాని వల్ల ప్రయోజనం ఎవరికి, ఎందుకు చేస్తున్నారు, ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది, నైపుణ్య గణన వల్ల ఎవరికి లాభం, సీఎం చంద్రబాబు ప్లాన్ ఏంటి? ఇప్పటి వరకు చాలా చోట్ల జనగణన, కులగణన చేపట్టారు. కానీ ఏపీలో తొలిసారి స్కిల్ సెన్సస్ నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా జీవో నెంబర్ 13 కూడా విడుదలైంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ తరపున జూన్ 13న ఈ జీవోను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ చేయాలని ఆదేశించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా స్కిల్ సెన్సస్ జరుగుతుందని ఆ జీవోలో పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు నైపుణ్య గణన అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి అన్న చర్చ జరుగుతోంది. యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. అదే సమయంలో నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది. లేబర్ ఫోర్స్ సర్వే 2022-23 ప్రకారం దేశ సగటు కన్నా ఏపీలో నిరుద్యోగం ఎక్కువగా ఉందట. రాష్ట్రంలో 15 ఏళ్ల పైబడిన వారిలో ఉపాధి లేమి సమస్య 4.1% ఉన్నట్లు తేల్చారు. జాతీయ సగటు 3.9%గా ఉంది. ఇక యువతలో నిరుద్యోగం దేశవ్యాప్తంగా 10% ఉంటే ఏపీలో 15.7%గా నమోదైంది. దీంతో యువతలో ఉన్న నైపుణ్యాలను తెలుసుకుంటే దానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆస్కారం ఉంటుందన్న లక్ష్యంతో స్కిల్ సెన్సస్ కు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. నేటి పోటీ ప్రపంచంలో స్కిల్ చాలా కీలకం. అందుకే ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టారు. ఎవరిలో ఎలాంటి స్కిల్ ఉందో గుర్తించి వారి నైపుణ్యాలకు తగ్గట్టుగా ఏ ఉద్యోగాలున్నాయి అనేది చూస్తారు. వారికి దేశంలో, ప్రపంచంలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వాటికి తగిన నైపుణ్యాలు రాష్ట్రంలో యువతలో ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులు రాకుండా ఏపీ నుంచే కావాల్సిన మానవ వనరులను అభివృద్ధి చేయడమే లక్ష్యం. యువతకు కావాల్సిన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. నైపుణ్య గణనలో భాగంగా మార్కెట్ డిమాండ్, సప్లై ఆధారంగా యువతను తీర్చిదిద్దాలి. యువతను భవిష్యత్తుకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పడుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే స్థాయిలో వారి నైపుణ్యాలను మెరుగుపరచాలంటే ప్రస్తుతం వారి స్థాయిని గమనంలోకి తీసుకోవాలి. అందుకే స్కిల్ సెన్సస్ చేపట్టబోతున్నారు. మరో 3-4 నెలల్లో నైపుణ్య గణనను పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. స్కిల్ సెన్సస్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంట్లో యువతను గుర్తించి వారి విద్యార్హతలు, వారి నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. వారి జీవనం మెరుగుపరిచేందుకున్న అన్ని మార్గాలను అన్వేషిస్తారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం తొలిసారి చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్ యువతలో నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఉపయోగపడనుంది. వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా వారు ఉపాధి అవకాశాలు పొందే దిశగా అడుగులు పడనున్నాయి. నైపుణ్యాన్ని గుర్తించడమే కాకుండా అవసరమైన శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దీనివల్ల నిరుద్యోగం తగ్గడమే కాకుండా యువతలో స్కిల్స్ మరింత పెరగనున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.